హాయ్ నమస్తే వెల్కమ్ టు ఇండియన్ మూవీ మసాలా. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అతి తక్కువ బడ్జెట్తో రూపొందిన హనుమాన్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసింది. 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అతి తక్కువ బడ్జెట్తో రూపొందిన హనుమాన్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసింది. 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఒక్క తెలుగులోనే కాదు, హిందీలోనూ తేజ సజ్జా సినిమాకు అదిరిపోయే వసూళ్లొస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఈజీగా 150 కోట్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఇందుకోసం భారీ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ రైట్స్ కలిపి దాదాపు 30 కోట్లకు జీ5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్కు ముందే హనుమాన్ సినిమా ఓటీటీ డీల్ కుదిరిందట. నిబంధనల ప్రకారం థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా హనుమాన్ నిర్మాతలు జీ5తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. దీని ప్రకారం ఫిబ్రవరి 3వ వారంలో హనుమాన్ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని భావించారట. అయితే హనుమాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓటీటీ రిలీజ్ డేట్లో మార్పులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అనుకున్న దానికంటే మరింత ఆలస్యంగా ఈ సూపర్ హీరో మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందట. సుమారు 2 నెలల తర్వాతే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ చేయాలని జీ5 సంస్థను నిర్మాతలు కోరారట. అంటే మార్చి ఆఖరి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండనుందంట. సో ఇప్పటికిప్పుడు ఓటీటీలో హనుమాన్ రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి థియేటర్లలోనే ఈ సూపర్ హిట్ మూవీని ఆస్వాదించడం మేలు.